మాదిగలంతా కలిసి అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీతకు రానున్న ఎన్నికలలో సంపూర్ణ మద్దతు అందించి రానున్న ఎన్నికల్లో అరకు ఎంపీగా గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు ముమ్మడివరపు చినసుబ్బారావు ముల్లేరులో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ మాదిగలంతా ఏకమై ప్రధాని మోదీ సహకారంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి చేయగలే సమర్థగల నాయకురాలు కొత్తపల్లి గీతమ్మకు అరకు నియోజకవర్గ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థినిగా ప్రకటించడం మన అదృష్టంగా భావించారని, మాదిగలంతా ఏకమై గిరిజన గ్రామాలలో ప్రచారంలో పాల్గొని అఖండ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. యువ నాయకుడు చిన్నబాబు ఆధ్వర్యంలో మాదిగ యువసేన సభ్యులంతా భారీగా పాల్గొని ఎన్నికల ప్రచార నినాదాలతో హోరెత్తించారు. మాదిగా ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షుడిని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్డీఏ కూటమికి మా అధినాయకులు మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన ఎన్డీఏ కూటమికి మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం. అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిగ జాతి, అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్గానే ఉన్నారు. అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీగా రావటం, ఇక్కడ మేము చెప్పుకోవడానికి సమస్యల దగ్గరగా వెళ్ళి అమ్మ మా పరిస్థితి ఇది, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మనకు అనుకున్న క్యాండిడేట్ని ఇక్కడ ఇవ్వడం. ఏజెన్సీలు అమ్మ టోటల్గా మాదిగలుగా 30,000 ఓటింగు మాదిగలే ఉన్నారని నేను గత 17 ఏళ్ల నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్గా రాత్రి 10 నుంచి 1 గంట వరకు ఏజెన్సీని చెల్లిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే. అతన్ని నిర్ధారించి అతని కేసులను అక్రమ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వేరేలతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగలుగా ఉండబడి మా మాన్యాల్ని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ మాదిగలే లేరని నినాదాన్ని పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పాం. అదే మాది 2009లో మాదిగలు ఉన్నారు మాకు ఎంపీటీ స్వప్నం ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవపట్నం తొయ్యేరు గ్రామం నుంచి 950 ఓట్లు ఎంఆర్పీఎస్ నాయకత్వం మనం పోటీ 2009లో పోటీ చేస్తాం. ఏజెన్సీ మనం చేయొద్దు, మనం ఉన్నామని నిరూపిద్దాం అనగానే నిజంగా కృష్ణమాది గారి మీద నమ్మకం ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే కానీ మాదిగలు ఎంతమంది ఉన్నారో తెలుసు, ఎంతమంది ఉన్నారో తెలియపరిచి అంటే ఒక కీలకమైన స్థితిలో మాదిగలు అనేవాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీలో బతుకుతున్నాం. కానీ 171 యాక్ట్ వచ్చిన తర్వాత అందరికి ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ ఏజెన్సీలో 1400 సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో మాదిగనే మనిషి బతుకుతూనే ఉన్నాడు. కేవలం ఓటర్స్గానే ఉన్నారు. మీలాంటి ఎంపీలు వచ్చినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలకు దూరంగా పెట్టడం, ఏదన్నా అవకాశం వచ్చా మీకు లేదంటాం. 171లో లేదు, కానీ ఓటర్స్గా వాడుకునే వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలి. మరి ముఖ్యంగా హౌసింగ్ స్థలాలు మనం కొనుక్కుంటూ వచ్చే కాదమ్మా, ఉన్న స్థలాల్లోనే గతంలో టీడీపీ గవర్నమెంట్లో చేతంచెట్టి వెంకటేశ్వరులు జవహర్ గారి టైంలో మాకు హౌసింగ్ లోన్స్ వచ్చాయి. అప్పట్లో ఉంది హౌసింగ్ లోన్స్ అని ఇవ్వగలిగితే మీరు వస్తున్నారు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంతో మందకృష్ణ మాదిగ గారితో మీతో కూడా మాట్లాడించి ఒకసారి మీతో సపరేట్గా ఏజెన్సీ మాదిగల యొక్క బాధలు సాధలు మన ఎమ్మెల్యే గారు మీ ఇద్దరు ముందు పెట్టి అసలు మా కోరికలు ఏంటి, మేము ఎంతమంది ఉన్నామో తమకు కూడా చూపించే పరిస్థితి చేస్తాం. ఇక్కడ మాకు కమ్యూనిటీ భవనాలు మన కేంద్రంలో వచ్చే నిధులతో ఢిల్లీ నుంచి గల్లీలోకి వచ్చే నిధులు తమరు పెద్ద మనసు చేసుకుని మన బిడ్డలకి ఇక్కడ ఉండబడే మాదిగలకి కమ్యూనిటీ భవనాలు ఇకపోతే ఇంకా నిరుద్యోగ పాలన అంటే 177 అన్నారు. అదృష్టం ఏంటంటే ఇప్పుడు 003 అది అంటే అమలు అయితే ఎంతో మందికి నష్ట కష్టాలు పడి ఉంటారు. నిజమైన ఆదివాసీ బిడ్డలకి ఎవరు కూడా ఏ కులం కూడా అడ్డు కాదు. ఎస్సీ రిజర్వేషన్లు ఎలాగవుతున్నాయి, వర్గీకరణ రిజర్వేషన్ పాలనకి ఎస్టీ రిజర్వేషన్ పాలనని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారందరం కలిసి ఎస్టీలుగా ఏజెన్సీ ఉండబడే ఈ ట్రైబల్గా ఉండబడే వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ వారికి అండగా చదువు సంచుల్లో ముందెళ్ళి బయటికి వెళ్ళి చాలా మంది వారిని దోచుకునే పని కంటే వారితో స్నేహం చేసి మేము ఉన్నామని నిరూపించుకునే విధంగా మాకు ఆ ఇళ్ల స్థలాలు ఉండబడే స్థలాలకి హౌసింగ్ లోన్స్, సంక్షేమ ఫలాల్లో అవకాశం వచ్చినప్పుడు లోన్స్ ఇప్పించే విధంగా ప్రతి వాటర్ బూత్లో తమరు మన ఏజెంట్లు చెప్తారు. ఇప్పుడు మాదిగలుగా ఉన్న వ్యక్తిని అన్ని కులాలతో పాటు ఒక సపరేట్ గౌరవాన్ని వీళ్ళు ఉన్నారని మా ఎంపీ గారు
ఆల్రెడీ వుడ్ ఎంపీ గారు నెగ్గించుకుంటాం. ఎందుకంటే ఎంతో మంది నెగ్గించాం, కానీ వాళ్ళు గీత గారి రెండోసారి, ఈసారి నెగ్గడం వేరు. గీత గారి వెనకతల మందకృష్ణమాది గారు ఇవాళ మోడీ గారితో ఏ సమస్య వచ్చినా మా చెల్లికి నేను ఉన్నానని అంటానికి మా మాదికి బిడ్డ మందకృష్ణమాది గారు ఉన్నారు. ఆ సమయంతోనే మరి చెల్లయ్య గారు అంటాం, చెల్లయ్య గారే మీతో నీకు అడుగులు అడిగాయి, ఇక్కడున్న ప్రతి మాదిగ తల్లి ఓటును మార్చుకుంటాం. ఇకపోతే ప్రతి మాదిగ గుర్తించుకుందాం. అనంతబాబు అనే వ్యక్తి ఇప్పటిదాకా మనల్ని ఎలా పాలించాడు, మాదిగలుగా మనకి ఎంత గుర్తింపించాడు. ఇవాళ ఈ వేదిక మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వంలో ఇవాళ అన్ని కులాలు కూడా సమానంగా వేదిక మీద కూర్చుని సమస్యలు పంచుకునే మార్గాన్ని కల్పించింది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు. వీళ్ళ నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లి నరరూప రాక్షసుడే అనంతబాబు గారు గుర్తించుకోండి, ఇది నీకే. గతంలో చాలా ఈజీగా చంపి డోర్ డెలివరీ చేసే హ్యాపీగా తిరుగుతున్నామో, ఈ మధ్యన దళిత గ్రామాల్లో నేను దండయకుండా ఎలా తవరగలిగామో, ఈ ఏజెన్సీ నుంచి కూడా మాదిగల వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అనే కర్మను కూడా వచ్చే విధంగా నువ్వు నిద్రపోతే కూడా మాదిగ గుర్తించేలాగా లేరన్న మాదిగలు ఎంతమంది ఉన్నారని గీత గారిని చిరిసాన్ని నెగ్గించుకుని నిన్ను ఏజెన్సీని తవరే వరకు ప్రతి మాదిగ బిడ్డ నడుం కట్టి చేస్తేనే మనకు మంచిదని నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి గొప్ప అభివృద్ధి రాబోతుంది. ప్రతి జాతిలో కూడా సంక్షేమ ఫలాలు ఢిల్లీ నుంచి గల్లీలాగా ఇంటికి వచ్చే విధంగా ఆయన చేస్తున్నాడు. ఈ రోజు జగన్ ప్రభుత్వం మాట్లాడే ప్రతి రూపాయి, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రూపాయిని కూడా ఈ రోజు ప్రసారం చేసుకోకుండా ఆయన మంట లేకుండా కేంద్ర నిధులను కూడా పంచబడితే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నీ పట్టుకొని ఎవరు పంచిపెట్టాడు గమనించండి. ఎస్టీలు ఎస్సీలు కలిపి 15% మందికి మనకిచ్చి 85% డబ్బుని ఎవరికి తీసుకెళ్లి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు పంపిన డబ్బు కానీ, ఎస్సీ సప్లా నిధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసి మన రోడ్డుని పడేశారు. కాబట్టి ఈసారికైనా మనం మారి డబుల్ ఇంజిన్ సర్కారును తెచ్చుకుని ఎంపీ గారిని, గీత గారిని, సిరీస్ గారిని ఎమ్మెల్యేలు ఎంపీగా చేసుకుని ముందుకు పోదామని, ప్రతి మాది బిడ్డ గీతమ్మకి తోడుగా ఉండండి. రేపొద్దున గీతమ్మ గుమ్మంలోకి వెళ్ళి అమ్మ మేము ఉన్నాం, మేము ఓటు వేసామని గీతమ్మని అడిగే విధంగా చేద్దామని తెలియజేస్తూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా 100% ఈ రోజు క్లారిటీ వచ్చింది, కూటమి ప్రభుత్వం వస్తుందని. అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈజ్ మందకృష్ణ మాదిక్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో. అలాగే మేము మీతో పాటు సాగుతామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు. అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బారావు గారు, అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేము సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అండ్ మా వంతు మేము 100% కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. ప్రజలందరూ కూడా 100% డిసైడ్ అయిపోయారు. రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. మే 13వ తారీఖు ఇంకా జస్ట్ 5 రోజులే ఉంది. ఈ 5 రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్, ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉన్న కాన్స్టిట్యున్సీ రంపచోడవరం, రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం. అండ్ నా లోకల్ కాన్స్టిట్యున్సీ కూడా రంపచోడవరం. కాబట్టి రంపచోడవరం మీద ఈ 4 రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి గారు, అదే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఒక కుటుంబంలో ఉన్నది. సో ఈ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దదవడం వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 700 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా టచ్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాము. ఎందుకంటే గత ఒక నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజన్నా టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా 4 మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన ఆ 4 కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు. సో 38 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 700 కిలోమీటర్ల పరిధి. సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తాము. అదే కాకుండా చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా. ఇప్పుడు కూడా
రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్గా ఉందో దానన్నిటిని కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టులు రెడీ చేసుకోవడం జరిగింది. అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందువు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో, యువత ఎలాగ నిర్వీర్యం అయ్యి ఈరోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది, మెగా డిఎస్సి మీద. అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు. అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం 3 సిలిండర్ సూపర్ 6 కార్యక్రమాలతో ముందుకొచ్చారు. ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే 1500 రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే రైతులకు 20,000 ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ సూపర్ 6 కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమం అంటే వికసిత్ భారత్ ఎలాగైతే సాగుతుందో వికసిత్ ఆంధ్ర కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మేము 100% దాన్ని సాధిస్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇంకో విషయం చెప్పారు. సో మీడియా సోదరులందరూ వారి ద్వారా కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాను. అందరి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు నమస్కారాలు తెలియచేయమన్నారు. సో ఇది ఆయన సందేశంలో ఆయన వేసే ప్రతి ఓటు మళ్ళీ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు బాగోవాలని 100% అందరూ కూడా ఓటు సౌకర్యం వినియోగించుకోవాలి, విజ్ఞతతో ఓటేయాలి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మే 13 వచ్చే ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీ గారికి ఒక ఓటు, అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక ఓటు. అంటే ఇక్కడ పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్ లో పోటీ చేస్తున్న నాకు అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి ఈ ఓటుని కేంద్ర ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించి ప్రజలు డెఫినెట్ గా పార్లమెంట్ కి పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గంలో మిరియాల శిరీషాదేవి ఒక సామాన్యమైన అంగన్వాడీ టీచర్ కి ఇక్కడ టికెట్ ఇచ్చి ఆమెను బలపరిచారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆవిడ్ని కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరు బ్యాలెట్ పేపర్లోనూ నెంబర్ 3 గానే ఉంది కాబట్టి నెంబర్ 3కి ఓటు వేసి త్రిశూలం లాంటి ఇక్కడున్న రాక్షసుని సంహరించడానికి వచ్చే ఇద్దరు మహిళలు ఆడబడుచున్న ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకి అండ్ ఇక్కడున్న ప్రతి మా కార్యకర్తలు, అంటే కార్యకర్తలు అనడం కన్నా ఎన్డీఏ కుటుంబ సభ్యులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరికీ, అలాగే మరొకసారి నేను కృతజ్ఞత చెల్లుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి. మాకు సభ ఇచ్చారు ఆల్రెడీ పాల్కొండలో, మళ్ళీ ఇంకో సభ కూడా రంపచోడవరానికి ఇస్తానన్నారు. గిరిజనులకి నేను ఎప్పుడు ఉన్నాను, ఏఓబి బోర్డర్లో నేను తిరిగాను. ఈ రోజు గిరిజనుల కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గిరిజనుల కోసమే కదా నేను సైతం రాష్ట్రం కోసం ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా మా ప్రజలందరి తరఫున, నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఇంకో సభ కోసం వస్తే డెఫినెట్ గా ఇక్కడ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు ఉంటుందని చెప్పి నేను కోరాను. డెఫినెట్ గా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. 100% ఈ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మక ఎలక్షన్స్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.